హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అన్నీ చేసేసాము. ఇప్పుడు 8 o'clock అవుతుంది, బయలుదేరుతున్నాము. మేము రెడీ అయ్యి కిందకు వచ్చేటప్పటికి మా వారు కారు తీసి రెడీగా ఉన్నారు. మా అమ్మాయి ఏమో లగేజ్ కారులో అయితే పెడుతుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్దాం అనుకొని 3 నెలల ముందే టికెట్లు బుక్ చేద్దామన్నారు. కానీ మాకు కుదరట్లేదని వాళ్ళు మటుకే టికెట్లు అయితే బుక్ చేసుకున్నారు. దాంతోపాటు మా అమ్మాయి టికెట్ని కూడా బుక్ చేయమని చెప్పాము. మాకైతే కుదరట్లేదు. మా అబ్బాయి హాస్టల్లో చదువుతున్నాడు. ఎగ్జామ్స్ అయ్యి ఎప్పుడు వస్తాడనేది క్లారిటీ లేకపోవడం వల్ల మేమైతే వెళ్ళలేకపోతున్నాము. కానీ ఆ శివయ్య అనుగ్రహం మా అమ్మాయికి అయితే దక్కింది. దారిలో అయితే ఆంజనేయ స్వామి గుడి కనపడితే దేవుడికి అయితే దండం పెట్టుకొని బయలుదేరుతున్నాము. మళ్ళీ కొంచెం దూరం వచ్చాక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. వీళ్ళు అక్కడ కూడా దిగి దేవుడికి దండం పెట్టుకొని అయితే బయలుదేరిపోయాము. ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారు. కొంచెం అక్కడక్కడ నాయిస్గా ఉంది. వాళ్ళని అయితే ఆపడం కష్టంగా ఉంది కాబట్టి వీడియోలో నాయిస్ వినపడుతుంది. దారిలో అయితే మామిడి పళ్ళు కనిపిస్తే మా వారు వెళ్ళి తీసుకొస్తున్నారు. మా వారి చేతిలో ఉన్న కవర్లో ఉన్న కాయలన్నీ 400 రూపాయలంట. ఎంత రేట్ అయితే ఉన్నాయి మామిడి పళ్ళు. ఎక్కడ చూసినా అంతే రేటు ఉన్నాయి. మా సైడ్ కూడా అంతే రేటు ఉన్నాయి. కానీ అవి బేరమాడి 300కి అయితే తీసుకొచ్చారు. అవి చూడటానికి కూడా అంత పెద్దగా ఏం కనిపించట్లేదు, కానీ అవి కూడా కాయలు కూడా కొంచెం అక్కడక్కడ మచ్చలుగా కూడా ఉన్నాయి. ఇవి తీసేసుకొని బయలుదేరిపోయాం, ఎక్కడ ఆగలేదు. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే కారు హారన్ కొట్టాము, పిలిచాము, కానీ ఎవరు పలకలేదు. నేనేమో లోపల నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా అని చూస్తున్నాను. ఇంతలో మా అక్క అయితే వచ్చింది డోర్ తీయటానికి. మేము వచ్చిన ఆనందంలో అయితే మా అమ్మ అయితే పాయసం అయితే చేసింది. తినమని నోట్లో పెడుతుంది, చూసుకోలేదు. అది నా నోరు అయితే అప్పుడు కాలిపోయింది. ఎక్కువ వాళ్ళ పెద్దమ్మాయి డ్రెస్సులు అయితే కుడుతుంది. కాశీ వెళ్తాను కానీ డ్రెస్సులు కుట్టిందంట. అవి చూడాలని ఆతృతతో మా అమ్మాయి గబగబా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఆ కుట్టిన డ్రెస్సులు అయితే చూస్తుంది. ఎక్కువగా వాళ్ళ పెద్దమ్మ కుట్టిన డ్రెస్సులే వేసుకుంటుంది. కొనటం అనేది మేము తక్కువ. ఎప్పుడైనా బర్త్డేలకి ఎక్కడికైనా ఫంక్షన్ల కాటికే తప్ప మేము పెద్దగా అయితే బట్టలు కొనేది లేదు. ఎక్కువ వాళ్ళ పెద్దమ్మ ఇట్లా చీరలతో కానీ ఏమన్నా ఉంటే కుడుతుంది. ఇప్పుడు కాశీ ప్రయాణం ఉందని 2 డ్రెస్సులు అయితే కుట్టింది. దాని కింద లెగ్గిన్లు, చున్నీలు అయితే తెచ్చుకుంది. ఇంట్లో తెచ్చిన కొన్ని సరుకులు అయితే ఉన్నాయి. అవి సంచిలోనే ఉంటే ఎలుకలు కొరికేస్తాయి, పాడైపోతాయి అని చెప్పి అవన్నీ ప్యాక్ చేసేసి ఒక అట్టపెట్టిలో సన్సైడ్ మీద అయితే పెట్టేయడానికి అన్నీ మా అమ్మాయి అన్నీ సదురుతుంది. ఇంకో పక్కనేమో డ్రెస్సులు కొంచెం వేయో సరి చేయాలని వాళ్ళ పెద్దమ్మ అయితే కుడుతుంది. అందరం కలిసి అయితే భోజనం చేస్తున్నాము. మేమైతే పైన కూర్చున్నాం, మా అమ్మాయి ఏమో కింద కూర్చుంది. ఈరోజేమో మా అమ్మ మామిడికాయ పప్పు వండింది, కొత్త ఆవకాయ పచ్చడి అయితే తీసింది, కొన్నేమో గుమ్మడి వడియాలు, మామిడి వడియాలు వేపింది. అన్నీ తినేసి మళ్ళీ సాయంత్రం బయలుదేరుతున్నాం అనగా మా అమ్మ అయితే కొన్ని జాంకాయలు అయితే మా ఇంటి ముందు చెట్టు ఉంది, అవి కోసి ఇచ్చింది. మేము తెచ్చిన మామిడి పండ్లే మళ్ళీ కొన్ని తీసుకొని సంచిలో వేసింది. తీసుకెళ్ళండి, పిల్లడు నువ్వు ఉన్నారుగా తినండి అని చెప్పి మళ్ళీ కొన్ని సంచిలో వేసింది. ఇదేనండి తల్లి ప్రేమ అంటే. ప్రతి అమ్మాయి పుట్టింటికి వచ్చిందంటే మళ్ళీ ఏదో ఒకటి తీసుకొని అయితే వెళ్తుంది. మనం తీసుకెళ్ళపోయినా తల్లులు అయితే అట్లా ఇచ్చి పంపుతారు. ఒక బెడ్షీట్ అయితే ఉంది, తీసుకెళ్ళమ్మా, వేస్ట్గా ఇక్కడే ఖాళీగా ఉంటుందని చెప్తే అది కూడా నేను సంచిలో అయితే పెట్టుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా అక్క వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉంటాయి. అందుకని ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా అక్క కూడా కనపడుతూ ఉంటుంది. ఇక ఇదేనండి విందాల జాంకాయలు కోసిన చెట్టు అయితే. దానికి చాలా ఉన్నాయి. మేము బయలుదేరిపోతున్నామని మా అమ్మాయి అయితే మాకు బాయ్ చెప్తుంది. ఇక సెంటర్లో ఏదో పని ఉంది, మీరు అటే కదా వెళ్తున్నారు, మమ్మల్ని కూడా అక్కడ దింపేసేయమని చెప్తే మా అక్కని మా అమ్మాయిని కూడా తీసుకొని సెంటర్కి అయితే వచ్చేసాము. అక్కడ దింపేసి అయితే మేము బయలుదేరిపోతున్నాము. వాళ్ళు సెంటర్లో డ్రెస్కి సంబంధించి ఏదో మెటీరియల్ తీసుకోవాలంటే వాళ్ళు అటు వెళ్తున్నారు. మేమైతే బయలుదేరిపోయాము. దారిలో చెరుకు రసం అయితే కనిపించింది. బాగా ఎండలు ఉండడం వల్ల ఏదైనా చల్లగా తాగాలన్నట్టే ఉంటుంది ప్రాణం అయితే. అందుకని మా అబ్బాయిని అయితే చెరుకు రసం తీసుకురమ్మని చెప్తే వెళ్ళాడు తీసుకురావడానికని. దారిలో తను కూడా తాగేసేసి మా ఇద్దరికి 2 గ్లాసులు పట్టుకొని వస్తున్నాడు. కారులో కూర్చొని ఏసీ వేసుకొని ప్రశాంతంగా తాగొచ్చు కదా, అంత కంగారుగా ఎందుకు తాగడం అని అంటే, మీకు 2 గ్లాసులు తేవాలంటే నేను తాగేది రావాలి కదా అని చెప్తున్నాడు. ముందు మాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అంటే, ఎందుకు అంత శ్రమ అని తాగేసి వచ్చానని చెప్తున్నాడు. మేమైతే కారులో కూర్చొని తాగేసిన తర్వాత ప్రశాంతంగా అయితే బయలుదేరిపోయాము. మళ్ళీ
మా అమ్మాయి కాశీ అయోధ్య వెళ్ళింది కదా, అక్కడి నుంచి ఏమన్నా వీడియోలు తీసి పంపిస్తే కనుక ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.